లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అట్లుంటుంది మనతోనే. జగన్పై ఆర్కే అటాక్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏవిఎన్ రాధాకృష్ణ ఇప్పుడంతా కూడా నడుస్తుంది ఏంటి అంటే ఈ యొక్క వార్ బిట్వీన్ మీడియా అండ్ వైసీపీ. ఇక ప్రధానంగా వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పేసి తన విశ్లేషణ ఏది ప్రతి శనివారం సాయంత్రం విడుదల చేస్తారో అది అత్యధిక ప్రాధాన్యత సంతరించుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏదైతే మావిగన్ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిందో దానిపైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఆయన చేసిన పలుకులు, ఈ నేపథ్యంలోనే వాళ్ళ నిరసన కార్యక్రమాలు, దాని తర్వాత అప్పుడే చెప్పాను నేను, ఈ ఛాలెంజ్లు ప్రగల్భాలు ఇవన్నీ పలికినప్పుడే దాని నెక్స్ట్ ఇంకా ఆయన విశ్వరూపం చూపిస్తే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి కూడా చెప్పాను. దానికి తగినట్టుగానే మొన్న వీకెండ్ కామెంట్ బై ఆర్కే అనే దానికి సంబంధించి ప్రోమో విడుదల చేసినప్పుడు ఆ ప్రోమో పైన కూడా విశ్లేషణ చేశాం. ఇక అదే రోజు సాయంత్రం ఆ వీకెండ్ కామెంట్ రిలీజ్ చేశారు. ఈ దాంట్లో జనరల్గా ఆయన కెరీర్ అంటే తన జర్నలిస్ట్ కెరీరు, అలాగే తను ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకున్న దగ్గర నుంచి ఎటువంటి హర్డిల్స్ ఎదురైనా అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఆ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో లాస్ట్ 1 minute మాత్రం మామూలుగా లేదండి. ఇక సినిమాల్లో ఎలా ఉంటుంది, క్లైమాక్స్ ఎదిరిపోయిందనే తరహాలో ఆ వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో చాలా ఘాటైన వ్యాఖ్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటి అంటే తను జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆఫర్ వచ్చిందంట, నేను అప్పుడే యాక్సెప్ట్ చేసి గంతులు వేసేవాడిని, అట్లాంటి వాడికి నేను కక్కుర్తి పడేవాడిని కాదు అని. ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేశాడు అని అంటే ఈ అవినీతి కుంభకోణాలు ఇవి బయట పెట్టకూడదు. ఇప్పుడు సాధారణంగా ఏంటి, ఆయనకి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా లేకపోతే ఏ అవినీతికి సంబంధించిందైనా ఇప్పుడు సాధారణంగా కార్యక్రమాలు అంటే పాజిటివ్ మోడ్లో ఉంటాయి కాబట్టి వాటిని వాళ్ళ సొంత మీడియాలో బాగా ఎలివిడి చేసుకుంటారు. ఇక నెగిటివ్ వార్తలు అంటారా వాళ్ళు వెయ్యరు. సో ఆయన పైన నెగిటివ్గా ఎవరేస్తారు అని అంటే ఆయన సొంత మీడియా కాకుండా ఆయన అంటే మరి వేరే లేకపోతే జనరల్గా ఉన్న మీడియాలు వేసేస్తూ ఉంటాయి. సో ఇక ఏ మీడియాని కూడా ఆయన పైన నెగిటివ్గా నోరెత్తకుండా ఉండి చేయాలి అంటే ఏదో ఒకటి ఆఫర్ చేయాలి. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తుంది అదే, నేను అట్లా కాసులు కక్కుతుపడేవాడిని అయితే నువ్వు ఆఫర్ ఇచ్చినప్పుడు ఎగిరి గంతేసి ఇచ్చేసేవాడిని అని అన్నాడు. సో అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేశారు అనేది పక్కా. అట్లాగే రాజకీయపరమైన సిద్ధాంతాలు వేరు కదా. అసలు ఒక మీడియా సంస్థ పైన ఆయన మామూలుగా దుష్టచేతుష్ట ఏమని చెప్పేసి ఇది చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ ఆ రకంగా ఉన్న ఈ కాన్ఫ్లిక్ట్ అనేది చివరికి ఎట్లా వెళ్ళిందో చూడండి. ఆయన ఆఫర్ చేసినా కానీ వెళ్ళలేదు. ఇంకో మాట చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరామర్శకి వెళ్ళినప్పుడు సరే వెళ్తే బాగుంటుంది కదా అని సరే ఏదో మొహమాటం కొద్దీ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అసందర్భంగా అసలు అక్కడ ఆ వర్డ్ వాడటానికి, ఆ సెంటెన్స్ వాడటానికి అవకాశం లేదట. మీ ఆంధ్రజ్యోతి పేపర్ నేను చదవను అని చెప్పేసి సందర్భం లేకుండా మాట్లాడారు అంటే అది ఎంత దారుణం. అవకాశం క్రియేట్ చేసుకొని మరీ చెప్పారు అని చెప్పేసి అక్కడ వెళ్ళిందేమో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి పరామర్శకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి, ఎట్లా జరిగింది ఏంటి పరిస్థితి అంటే ఏదో మాట్లాడుకుంటాం మంచి చెడు, మీ పేపర్ నేను చదవను, మీ టీవీ నేను చూడను అంటే అసలు ఏమన్నా ఉందా? అది జరిగిన వెంటనే బయటకు వచ్చి ఆ కామన్ ఫ్రెండ్తో అన్నాడంట, ఏంటి మీ ఊడేంటి కొంచెం తేడాగా ఉన్నాడేంటి అని చెప్పేసి అని అన్నాడు. తేడా అనుకుంటానే అన్నాడంట. ఎందుకంటే ఆయనకు ప్రత్యక్షంగా అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్కి అంత ఇదిగా లేదు ఇంటరాక్షన్, మీడియాకు కూడా పెద్దగా తెలియదు ఆయన గురించి, ఆయన నైజం ఏంటో తెలియదు. ఆయన అప్పుడు అలా మాట్లాడేసరికి ఈయన ఓకే అనేసరికి కొంచెం అని చెప్పేసి అన్నాడంట. ఆ కామన్ ఫ్రెండ్ ఎవరో అది కొంచెం కాస్త ఇప్పుడు ఇది ఎంత అయిందో చూడండి. సో ఇదంతా ఒక ఎత్తు. ఇక అసలు పంచి ఉంది. అదే ఏంటి అంటే 25 ఏళ్ల క్రితం ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన అన్నారు. దిగ్భ్రాంతికరమైన ఘటన అన్నారు అని అంటే ఏంటి, 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది? రాజశేఖర రెడ్డి సీఎం కాకముందే ఆ 25 ఏళ్ళు అంటే. సో ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు. సో ఇది 2026, 22 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితం అంటే బహుశా ఏం జరిగి ఉండొచ్చు, 2001, 2000 ఏంటి ఆ దిగ్భ్రాంతికరమైన ఘటన ఏ సంవత్సరం, ఏం జరిగింది, అది బయటకు వస్తే ఏమవుతుంది అంటే కొన్ని ఘటనలు ఉన్నాయి, నాకు తెలిసినవి కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే అతను అనుకున్నవి ఇది ఇప్పుడు నా దగ్గర నేను అనుకునేది ఒకటే కాదనే తెలియదు. ఒకటి
సో దీనికి చెక్ పెట్టాలి అన్న, ఈ విషయం బయట పెట్టాలి అన్న ఒకటి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పాలి, లేదా సమయం వచ్చినప్పుడు చెప్తానంటున్నారు. 2, ఆ సమయంలో మంచి యాక్టివ్గా ఉన్న జర్నలిస్టులు ఎవరెవరైతే ఉన్నారంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అయి ఉంటారు, వాళ్ళనన్నా పట్టుకోవాలి. ఆ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు ఎవరినో ఒకళ్ళు నేను పట్టుకొని అది ఏమై ఉంటుంది అని అయితే ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశం మీద పట్టుకొని తెలియజేసే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తా. సో అది ఏమై ఉంటుంది, ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడి జీవితం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెలియాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నారు కాబట్టి. సో ఎవరికొకరికి ఎక్కడో ఒక టైంలో ఏదో ఒకటి, అది డ్రాబ్యాక్ అంటారా, లూప్ హోల్ అంటారా, ఏదో ఒకటి జరిగి ఉండొచ్చు. సో ఇప్పుడంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది. సో ఆ సమయంలో 25 ఏళ్ల క్రితం అంటే మీడియా సంస్థలు కూడా అతి తక్కువగా ఉన్నాయి, సోషల్ మీడియా అసలు లేనే లేదు. సో ఆ సమయంలో ఏంటి, ఆ ప్రింటింగు, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ 2 తప్పితే స్మార్ట్ ఫోన్స్ ఎట్లాగూ లేవు. సో కీప్యాడ్ ఫోన్సే ఉండేవి అప్పుడు. సో అటువంటి పరిస్థితుల్లో ఏమి జరిగి ఉండొచ్చు? నేను వీళ్ళకి ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వచ్చి ఇట్లా డైరెక్ట్గా బహిరంగంగా వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేపట్టారో ఆ రోజే చెప్పా వీడియోలో, ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు, ఎట్టి పరిస్థితుల్లో ఇక దీన్ని వదిలేదిలాగా ఉండదు, చూస్తూ ఉండండి, అది చిలికి గాలివాన. ఇప్పుడు వీళ్ళు ఎంత ఇదిగా ఆందోళన చేస్తే అది వాళ్ళకే బొక్క, వైసీపీ వాళ్ళకి, దాంట్లో ఒకటి మావడం లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా, చూసుకుందాం, నువ్వు మగాడు అయితే బయటికి రా అన్నారు కదా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వైసీపీకే దెబ్బ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అందరూ వైట్ పేపర్ లాగా స్వచ్ఛందంగా ఏమి లేరు ఇవాళ. సో అటువంటప్పుడు ఇన్ని తప్పు తడకలో లేకపోతే ఇన్ని బొక్కలు ఉన్న వాళ్ళందరూ బహిరంగంగా సవాళ్ళు చేసే పరిస్థితి ఉంటుందా? అప్పుడు జర్నలిస్టులు ఏం చేస్తారు, మొత్తం తోడతారు, తోడి బయట పెడితే ఏమైద్ది, ఎవరికి బొక్క అప్పుడు? సో అదే అంటారు కదా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు ఆకు మీద పడ్డా ఎవరికి బొక్కో అందరికి తెలుసు. ఆ రకమైన పరిస్థితి ఉంటుంది. జర్నలిస్టులతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇప్పుడు ఎపిసోడ్ చూస్తూ ఉండండి. ఇది రాజకీయంగా ఎంత ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే అది రాజకీయ భవిష్యత్తుని ఏ రకంగా నిర్దేశించబోతుంది అంటే ఇక అది రాష్ట్రానికి కూడా ఓ విధంగా ఉండబోతుంది లింకప్. సో ఆ రకమైన పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ వీకెండ్ కామెంట్ అనేది ఇప్పుడు సాధారణంగా మొన్నటిదాకా ఎవరు పొలిటికల్గా బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు చూసేవాళ్ళు, బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఇంకొంతమంది అయితే ఎలక్షన్స్ టైంలో చూసుకుంటారు. సో ఇప్పుడు అట్లా కాకుండా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది వీకెండ్ కామెంట్ బై ఆర్కే అంటే చాలామంది కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు, వైసీపీ వాళ్ళు. ఈ ఆందోళన కార్యక్రమాలన్నీ దాని మీద డిబేట్లు పెట్టి ఆయన బూతులు తిట్టి ఇవన్నీ చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, వీకెండ్ కామెంట్లు ఇంకేం వేస్తారు, ఆ ప్రోగ్రామ్ ఇంకా బేబస్ మామూలుగానే ఆ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ఇంకా హైప్ వచ్చేసింది అనమాట. ఇలా హైప్ తీసుకొచ్చింది ఎవరు, వీళ్ళే. ఇట్లాంటివి చెయ్యాలి అంటే వైసీపీ వాళ్ళే ఎదుట పార్టీ వాళ్ళని లేదా ఎదుట మీడియా వాళ్ళని వీళ్ళ గిట్టని వాళ్ళని హైప్ చేయాలంటే వీళ్ళ తర్వాతే. ఇప్పుడు అంతెందుకు నారా లోకేష్ని ఎటువంటి స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి తీసుకొచ్చారు, ఆయన వాళ్ళు మంచి ఎక్స్పర్ట్ అయిపోయాడు, ఏ విషయంలో అయినా అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. అప్పుడేమో మాట్లాడలేకపోతున్నాడు, తడబడుతున్నాడు అని ఆయన్ని హ్యూమిలియేట్ చేసి ఈ రకంగా చేశారు. అలాగే 2019 ఎన్నికలప్పుడు విడివిడిగా పోటీ చేసినా కానీ వీళ్ళు కలిసే పోటీ చేశారు. బి టీము, ఆ టీము, ఏ టీం అని కలిసిందాకా నిద్రపోవాలా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ. వీళ్ళు కలిసే ఉంటారని పొత్తు పెట్టుకునేదాకా ఊరుకోవాలి, పొత్తు పెట్టుకుని వెళ్ళారు. ఇవన్నీ చేసింది ఎవరు, వైసీపీ వాళ్ళే. సో ఈ ప్రకారమైన ఇక్కడ పరిస్థితులు తీసుకొచ్చేది క్రియేట్ చేసేది ఎవరు అంటే వైసీపీ వాళ్ళే. చివరికి ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చేత కదిలిచ్చి మరీ కొట్టించుకుని స్టేజ్కి తీసుకొచ్చుకుంది ఎవరు, వీళ్ళే. సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, మొత్తం అస్త్రాలు వదులుతూ ఉంటాడు, ఒకదాని తర్వాత. పైగా ఆయన బ్రేక్ చేసేవన్నీ కూడా సెన్సేషనల్గానే ఉంటాయి. ఆయన గతంలో చెప్పింది ఏంటి, ఇప్పుడు వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతుంది అని ఫస్ట్ లీక్ చేసింది ఆయనకి అంత అంతర్గత సమాచారాలు ఉంటాయి. అలాగే వైఎస్ విజయమ్మను పార్టీ దూరం కాబోతుందని చెప్పింది కూడా ఆయనే. మరి అంత ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగినటువంటి రాధాకృష్ణకి ఇంకా జరిగిన లోటుపాట్లు, లూప్ హోల్స్ ఇవన్నీ తెలియదంటారా? ఆ రకమైన పరిస్థితి. సో ఓవరాల్గా ఎలా చూసినా ఏవిఎన్ రాధాకృష్ణతో ఈ వైసీపీకి ఇప్పుడు పెట్టుకున్న వైరానికైతే మాత్రం వాళ్ళకి తీరని నష్టం జరుగుతుందని చెప్పేసి చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఈ తరుణంలో ఇప్పుడు ఆ 25 ఏళ్ల క్రితం జరిగిన దిగ్భ్రాంతి ఘటన ఏమై ఉంటుంది, మరి దానివలన ఒకవేళ అది ఏబిఎన్ రాధాకృష్ణ బయట పెడితే అది ఎవరికి ఎంత తీవ్రమైన నష్టం జరుగుతుంది, మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.